రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చెప్పిన విషయం అది ఒక్కటే, లా అండ్ ఆర్డర్లో ఎవరు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మనం చేయకూడదని, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. కానీ అరవింద్ కేవలం ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గానికే పోలీసులు సపోర్ట్ చేస్తున్నారు, అందులో దానికి కాంగ్రెస్ నాయకులు వత్తాసు పలుకుతారని చెప్పిన విధానాన్ని, కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలను అరవింద్ మరోసారి ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకో మరి చాలా రోజుల తర్వాత గతంలోనే కొన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఈసారి రెండోసారి గెలిచినాక ఆగిపోయాను. మళ్ళీ తిరిగి అప్పుడప్పుడు వాతావరణాన్ని బట్టి పిచ్చిలేస్తా అంటారు చూడు, అటువంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా సహించేది లేదు. చేసే ఆరోపణలకు వాస్తవాలకు దగ్గర ఉంటే ప్రజలు నమ్ముతారు. జరిగే ప్రతిదానికి నువ్వు కాంగ్రెస్ పార్టీకి, మైనార్టీలకు, ఉగ్రవాదులకు ముడు వేస్తే అది నీకు మంచిది కాదు. దాని మీద పునరాలోచన చేసుకో, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడమని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇక రెండో విషయానికి వస్తే, మన స్థానిక శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు యూరియా పైన మాట్లాడుతూ మళ్ళీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ యూరియా వైఫల్యానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే కారణం చేసిన విధానాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రశాంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యూరియాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడన్నా బ్లాక్ మార్కెట్లకు పంపిస్తుందంటే నువ్వు మా పైన ఆరోపణలు చేస్తే కరెక్ట్. కానీ బీజేపీకి ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం ఏదైతే ఉందో దాన్ని మంచిది కాదని సందర్భంగా ప్రశాంత్ రెడ్డికి సూచిస్తున్నా. ఎందుకంటే బారు మేము అంటుంటేనేమో మీరు మమ్మల్ని అంటున్నారు, ఈ విధంగా దుష్పాజాలు ఆడుతున్నారని మీరు మాట్లాడుతుంటారు. కానీ మీరు స్థాయి మరిచి మాట్లాడితే అది కొంచెం ప్రజలను తప్పుదో పట్టించడం అనేది ఎవరికైనా మంచిది కాదు. మీ స్థాయికి అయితే అది మరింత మంచిది కాదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నానే ఈ జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన యూరియాను సక్రమ సమయంలో అందించకపోవడం వల్లనే ఈరోజు యూరియా కొరతకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే కారణమనే విషయాన్ని రైతులు గ్రహించాలా. ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం కోసం ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే 5 సార్లు, ఒకసారి అయితే 4 రోజులు అక్కడనే ఉన్నాడు, ఢిల్లీలో ఈ యూరియాకు సంబంధించిన సమస్యను తీర్చాలి అని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చాడు. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి మన రాష్ట్రానికి సంబంధించిన యూరియా పైన కావచ్చు, మిగతా విషయాలపైన కావచ్చు చెప్పుతుంటే చెవిటోని ముందు చెంకుదినట్టు బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోగా పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ మొత్తాల్లో యూరియా ఇచ్చి మన రాష్ట్రానికి తక్కువ యూరియా ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే వీళ్ళ కుతంత్రాన్ని, టీఆర్ఎస్ బీజేపీల కుతంత్రాన్ని ప్రజలు గమనించమని కోరుతున్నా. రెండో విషయం ఏదైతే ఉందో, ఈ యూరియా కారణం ఈ 2 ప్రభుత్వాలు కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము ఓటేయలేమని వీళ్ళ నాయకుడు, టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ చెప్తుండు. బుద్ధున్నోడు ఎవడైనా ఉంటే మరి మీకు ఓటేస్తాము, మా రాష్ట్రానికి యూరియా పంపిమని వేస్తాడు. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవాలనే ఉద్దేశంతో ఓటింగ్కు దూరం ఉన్నటువంటి వ్యక్తి తీరా ఉల్టా ఇంకా 2 అంటే కాంగ్రెస్ పార్టీకి యూరియాకు సంబంధించి వైఫల్యం చెందింది కాబట్టి మేము ఓటేస్తామని చెప్పడాన్ని కేటీఆర్ను, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి కూడా మేము చివరిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతిసారి మీరు ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తే మా వైపు నుంచి కూడా మీ ఆరోపణలు ధీటుగానే ఉంటాయి. మేము ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం, మీరు ఎప్పుడు జిల్లాకు వచ్చినా ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేస్తుంటారు. నువ్వు తెలిసిన వాడివి, తెలియనోడు ఎవడన్నా మీ పార్టీలో జీవన్ రెడ్డి గారు అసలు ఉంటే మాట్లాడుతుంటే ఒక లెక్క, మరి అన్ని తెలిసినోడు నువ్వెందుకు అటువంటి తప్పులు చేస్తున్నావో నీది నువ్వు ఆలోచించుకో. మళ్ళీ మేము ఏదన్నా మరి వచ్చి డిస్కషన్ చేద్దామంటేనేమో మా ఇంటికి వచ్చిరంటారు, అనకపోతేనేమో మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి మీరు తప్పుడు మాటలు బంద్ చేస్తే ఖచ్చితంగా మా దూకుడు తనం కూడా తగ్గుతుంది, లేకుంటే మా దూకుడు ఇదే విధంగా ఉంటుందని తెలియజేస్తూ అరవింద్కు చివరిసారిగా హెచ్చరిస్తున్నాం.
తప్పుడు మాటలతో ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తే నిన్ను ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీస్తామని సందర్భంగా ఎంపీ అరవింద్ని హెచ్చరిస్తున్నాం. రాసుకునేటప్పుడు